గారు కూడా ఉన్నారు. సో ఇట్లా కంపేర్ చేసుకుంటే ఇంద్రసేనారెడ్డి గారు కూడా ఉన్నారు. ఇట్లా లిస్ట్ పెట్టుకుంటే చాలా మంది ఉన్నారు. మాకు పార్టీకి లేరు అనేటువంటిది అంటే ఎవరికి వాళ్ళు మేమే కావాలి అని అన్నప్పుడు అవతల వాళ్ళు సరిపోరు అని మాట్లాడొచ్చు. ఎవరు సరిపోతారు ఎవరు సరిపోరు అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ ఒకసారి ఇప్పుడు కుటుంబంలోంచి వస్తే కుటుంబ పార్టీ అనిరి రైట్. అదే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక కౌన్సిలర్గా గెలిచి ఒక ఎంపీగా గెలిచి 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి పార్టీ కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఇవాళ మంచికి చెడుకు పార్టీలో ఉండి ఒక ఏమంటారు ఏ మరక లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఎంపీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే సరిపోరు అని మాట్లాడుతున్నారు. అంటే ఒక ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది రాజకీయాల్లో ఎట్లా జరుగుతుందండి? ఎట్లా జరుగుతుంది చెప్పండి. అంటే మనం నుంచి వచ్చారు కార్పొరేటర్ నుంచి అధ్యక్షుడి వరకు ప్రస్థానం బాగుంది, రిజల్ట్ కూడా బానే ఉంది. అయినా ఎందుకు అది వాళ్ళని అడగాలి. పార్టీలో అది వాళ్ళని అడగాలి. నేనేమంటున్నా రిజల్ట్ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చెప్పినప్పుడు హుజరాబాద్ గెలిచారు. సరే హుజరాబాద్ ఈటెల రాజేందర్, దుబ్బాక గెలిచారు, జిహెచ్ఎంసీ గెలిచారు, పాదయాత్ర కూడా బాగానే జరిగింది, మరి ప్రధానమంత్రి కూడా ప్రైజ్ చేశారు. మరి ఇవన్నీ జరిగిన అసంతృప్తి వస్తుందంటే ఇంకేదో కారణం ఉండుంటది. ఇప్పుడు నేను ఒకటే సింపుల్ చెప్తున్నా, రాజకీయాల్లో సరిపోదు మనం ఏం కోరుకుంటాము? రాజకీయాల్లో మనం ఏం కోరుకుంటాము? ఒక మార్పు కోరుకుంటాం. ఎప్పుడు నాకు 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి నాకు అధ్యక్ష పదవి ఇస్తే నేను ఖర్చు పెట్టి నేను సరిపోతా అంటే తప్పు. ఇవాళ అట్లంటే కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళను మనం యాక్సెప్ట్ చేయకపోతే అంటే ప్రజాస్వామ్యంలో డబ్బులున్న వాళ్ళు మాత్రమే, లేకపోతే 10 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రులు కావాలా, పార్టీ అధ్యక్షులు కావాలా? సామాన్యులు ఎవరు కావద్దా? వాళ్ళకి అవకాశాలు రావద్దా? విశ్వేశ్వరుడు కామెంట్ చేశారు, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ కు బీజేపీకి ఏదో ఉంది, అండర్స్టాండింగ్ ఉందని. నో ప్రజలు వాస్తవంగా కవితను అరెస్ట్ చేయాలి అని కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఉంది అని ప్రజలు కోరుకుంటున్నమాట. కోరుకుంటున్నారు. ఎక్కడికి పోతే అక్కడ మిమ్మల్ని కూడా మీరు కూడా ఆఫ్ ద రికార్డ్ ఆ కోడ్ తీసేస్తే చెప్తారు. మేము ఎక్కడికి పోయినా, మేము గ్రౌండ్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే మేము అది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, అది ఈడీఓ సిబిఐఓ ఆధారాలను బట్టి టెక్నికల్ అంటున్నారు. అంటారు భారతీయ జనతా అట్లయితే ఎప్పుడో వేసేద్దాం కదా లోపల. అట్లయితే ఎప్పుడో వేసేద్దాం జరిగింది. మా పార్టీ బ్రాంచ్ మా పార్టీ బ్రాంచ్ అయితే మేము ఎప్పుడో వేసేవాళ్ళం కదా లోపల. మాకు పొలిటికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ స్కామ్ లో చార్జ్ షీట్ లో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా నుంచి మొదలు పెడితే విజయ్ నాయర్ వరకు ప్రతి ఒక్కళ్ళు, మాగుంట రాఘవ వరకు కూడా అరెస్ట్ అయ్యారు. కవిత మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. ఆమె ఆడిటర్ అయ్యారు. ఇప్పుడు 2 అలిగేషన్స్, ఒకటి ఆమె పేరును ఇల్లీగల్ గా అక్రమంగా చేర్చారు, ఆమెకు సంబంధం లేదు. రెండోది చేర్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరిని? కవిత, బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను. ఎందుకు కవితను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? అంటే కేసీఆర్ గారిని రాజీనామా చేయమని అంటున్నారా? లేదు, ఆయన్ని మీ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే ఏంటి మా దారి? అంటే మీ దారి అంటే మా పార్టీకి అధ్యక్షులు చేస్తారు. మీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఫ్యూచర్ లో ఏం అవసరం పెడితే బిల్స్ విషయంలోనో లేకపోతే ఇంకా ఆయన అసలు కేసీఆర్ గారి సపోర్ట్ మా పార్టీకి ఏమవసరం? మేము ఆల్రెడీ 300 పైచిలకు స్థానాల్లో గెలిచి ఉన్నాము. రాజ్యసభలో ఏం అవసరం లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద ఇప్పుడు ఆయన సపోర్ట్ లేదు, మాకేమైనా నష్టం జరిగిందా? సింపుల్. అండ్ ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని మేము కొట్లాడుతున్నాం. చార్జ్ షీట్ లో పేరు పెట్టింది మీరే, మేమెందుకు పెట్టామండి? గంటలు క్వశ్చన్ చేసింది మేము కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న ఈడీ. ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఈడీ ప్రభుత్వంలో భాగం, ఇట్స్ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఈడీ అన్నది ఒక భాగం. సిబిఐ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలేం కాదు. ఈడీ సిబిఐ, ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ, కానీ ఈడీ అన్నది ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక పార్ట్. అండ్ సిబిఐ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖలో సిబిఐ కూడా ఒక భాగం. నేను చెప్తాను. ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయింది ఒక చోట ఢిల్లీలో, ఆ కేసుకు సంబంధించినటువంటి అక్రమాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. కేసు ఫైల్ అయినప్పుడు ఒక మనిషి కేసు ఫైల్ అయింది, దీనిలో కవిత ఇన్వాల్వ్ అయిందని ఫస్ట్ చెప్పింది ఈడీ సిబిఐ కాదు, బీజేపీ నేత ప్రవేశ్ వర్మ చెప్పొచ్చు. కానీ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయిన తర్వాత వారు చెప్పారు. అక్కడ కేసు రిజిస్టర్ అయిన తర్వాతనే వారు చెప్పారు. ఆమె పేరు అప్పటి వరకు చెప్పారు. ఆన్ రికార్డ్ మీరు చూసుకోండి. ప్రవేశ్ వర్మ బీజేపీ
ఎంపీ ప్రవేశ్ వర్మ ఎస్ నేను అదే చెప్తున్నా మీకు బయటకి రివీల్ చేయొచ్చు బయట ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎందుకు తెలియదండి ఎందుకు తెలియదు ఇప్పుడు ఒక మాట చెప్తాను నిన్న మొన్న ఓఆర్ఆర్ విషయం ఉంది రఘునందన్ రావు గారు కొన్ని డీటెయిల్స్ బయట ఎట్లా తెలిసింది అంటే జర్నలిస్టులకైనా పొలిటీషియన్స్కైనా కూడా చాలా రకాల కనెక్షన్స్ అందరితో ఉంటాయి అంటే ఏ విషయాన్నైనా కూడా దొరకబట్టడమే కదా మన పని ఇప్పుడు మనం దొరకబట్టకపోతే ప్రతిపక్షాలకు కానీ ఏమంటారు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎట్లా దొరుకుతాయి మరి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎట్లా పెట్టి ఇప్పుడు మీరు రేపొద్దున జీ తెలుగులో ఒకటి ఏమంటారు నేను చెప్తున్నాను ఒకటి నన్ను చెప్పనియండి మీరు ఇష్యూ ఏం జరిగింది అక్కడ అంటే ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విషయం బయటకు వచ్చిన మాట వాస్తవము ఇవాళ కవిత చుట్టూ కవితతో సంబంధం ఉన్నటువంటి 8 మంది అందులో నిందితులుగా ఉన్నారు ఇంక్లూడింగ్ ఆమె ఆడిటర్తో సహా అంటే జనరల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆమె ప్రమేయం లేకుండా ఇవన్నీ జరగవు అయితే ఈ కేసులో బహుశా ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే నేను టెక్నికల్గా దొరకకుండా ఏమన్నా చేసి ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను మీకు ₹1 కోటి ఇస్తాను ₹1 కోటి నేనే ఇస్తాను మీకు ఇల్లీగల్గా ఇచ్చి మీ చేత ఓ వ్యాపారం చేపిస్తాను అది మొత్తము ఏమంటారు అక్రమ వ్యాపారం అనే అనుకోండి ఇవాళ టెక్నికల్గా నేను మీకు ₹1 కోటి ఇచ్చిన అనేటువంటి ప్రూఫ్ నేను వేరే వాళ్ళ ఎవరికి దొరక్కపోవచ్చు మీరు కూడా ఆ ప్రూఫ్ని మీరు చూపించలేరు మీరు అయినంత మాత్రాన ఇవాళ మీకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి పిల్లని అరెస్ట్ చేస్తారు ప్రతిసారి అరుణ్ రామచంద్ర పిల్లై కవిత బినామీ అని చార్జ్ షీట్ లో పెడతారు గోరంట్ల బుచ్చిబాబు ఆమె ఎడిటర్ అంటారు మొత్తం సూత్రధార్ అంటారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అరే చేస్తారు కావచ్చు ఏం జరిగింది మీకెందుకు అంత తొందర అంటున్నాను ఏం జరిగింది మీకెందుకు అంత తొందర నాకు తొందర ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్టీ నేత కదా విశ్వేశ్వరరెడ్డి కదా క్వశ్చన్ అరే ప్రజలు అట్లా అంటున్నారు కాబట్టి వారు ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారి నేచర్ ఎట్లా ఉంటదంటే కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల ఏదో అండర్స్టాండింగ్ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు అనేది ఆయన చెప్పుండొచ్చు ఇప్పుడు సహజంగా ప్రజల్లో ఏముంటుంది కేసీఆర్ కుటుంబ సభ్యులను అర్జెంటుగా జైలు వేయాలనే ఇంట్రెస్ట్లో ప్రజలు ఉన్నారు ఎక్కడికి పోయినా ప్రజలు అడుగుతున్నమాట వాస్తవం కవితను ఇంకెప్పుడు జైలు వేస్తారు టీఆర్ఎస్ వాళ్ళే అడుగుతున్నారండి విషయం ఏంటంటే టీఆర్ఎస్ నాయకుడు అవినాష్ రెడ్డి కేసులను యూజ్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు 2 గవర్నమెంట్లను ఏం అవసరం అంటున్నా అసలు అవసరమే లేదు నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నా అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయకుండా వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసింది కాలయాపన 6 నెలలు కాలయాపన చేసి బెయిల్ వచ్చేంత వరకు ఇప్పుడు కవిత విషయంలో కూడా ఆమెను అరెస్ట్ చెయ్యరు అనడానికి గ్యారంటీ ఏం లేదు లేదు చేస్తారనడానికి కూడా లేదు కాబట్టి ఇవాళనే ఏదో అర్జెంటుగా అయిపోయింది అని చెప్పి ఒక్క రోజుకి అనడానికి లేనప్పుడు మీరు ఎందుకు పదే లిక్కర్ స్కామ్ అవును మాట్లాడతాం డెఫినెట్ గా స్కామ్ అని ఉంది కదా స్కామ్ లేదే 8 మంది పోయి జైల్లో ఉన్నారా స్కామ్ ఉంటే మరి అరెస్ట్ చేస్తారు అంటే ఆమె నేను ఒకటే చెప్పాను మీకు ఇందాక కొన్ని సందర్భాల్లో సిబిఐ కానీ ఈడీ కానీ టెక్నికల్గా ప్రూవ్ చేయకుండా ఏమి చేయలేరు టెక్నికల్ గా వాళ్ళు ప్రూవ్ చేయాలా టెక్నికల్ గా ప్రూవ్ అయిందా మనీష్ సిసోడియా ఉండొచ్చు లేకపోతే ఇవాళ ఊరుకునే వాళ్ళు కదా ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏమంటారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి దేశమంతా తిరుగుతున్నారు కదా నిజంగా మనీష్ సిసోడియా గారికి ఏమి సంబంధం లేకపోతే ఆయన ఊరుకునే వాళ్ళ నేను ఒకటే మాట అడుగుతున్నా ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి జైల్లో ఏదీ లేకపోతే పెట్టడం అనేటువంటిది ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు ఒకవేళ పెట్టినా దాన్ని ఎక్కువ రోజులు ఎవరు కూడా దాపలేరు దాన్ని అది మనగలగడం సాధ్యం కాదు సిబిఐ లాంటి ఇన్స్టిట్యూషన్ అయినా ఈడీ లాంటి వ్యవస్థ అయినా కూడా ఒకరి చేతిలో ఉండదు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక ఆఫీసర్ కనుక లిక్కర్ షాపులు కొనుక్కోవాలనుకోవడం తప్పేంటి కవిత అయినా లేకపోతే స్కామ్ ఈజ్ డిఫరెంట్ కొనుక్కోవటం ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు ఎక్కడ అసలు స్కామ్ ఈజ్ డిఫరెంట్ సరే అది నేనేమంటున్నా అంటే అది ఈడీ వాళ్ళని అడగండి సిబిఐ వాళ్ళని అడగండి మేము యాజ్ ఏ పొలిటికల్ పార్టీ డెఫినెట్గా ఒక రాజకీయ నాయకురాలికి సంబంధించిన వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ హర్ ఆడిటర్ వ్యవస్థ మొత్తము ఒక స్కామ్లో ఉన్నప్పుడు ఆ ఆడిటర్లే మేము ఆమె బినామీని అని చెప్పినప్పుడు ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఆమె బినామీలో మేమే అని చెప్పినప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఎందుకు వస్తుందండి సింపతి ఎందుకు వస్తుంది ఇప్పుడు నేరం చేసి అరెస్ట్ అయితే సింపతి వస్తుందా ఎవరు చెప్పారు ఇదే వెనకటి కాలమా నేరం అంటే ప్రూవ్ అయ్యేంత వరకు నేరం కాదు కదా ప్రూవ్ అయితేనే అరెస్ట్ చేస్తారు నేనేమంటున్నా సిబిఐ ఎప్పుడైనా మీకు ఐడియా ఉండుంటుంది ఈడీ ఎప్పుడైనా కేసు పెట్టినా ఇట్లాంటి ఇష్యూస్లో ఏమవుతుంది వాళ్ళు మొత్తము
ఛార్జ్ షీట్లో విత్ ఆధారాలతో సహా ప్రూవ్ చేసినాకనే తర్వాత వీళ్ళని పిలుస్తారు. వీళ్ళు పోయి చేయాల్సింది ఏంటి అని అంటే మేము ఈ ఆధారం 16 నెలలు జైల్లో ఉంటే సింపతి వచ్చిందా లేదా? జగన్ సింపతి ఎందుకు వచ్చిందండి? జగన్ 15 బై ఎలక్షన్స్ గెలిచాడు ఎప్పుడైనా? వినండి, జగన్కు వచ్చింది సింపతి అని మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. జగన్ జైల్లో ఉంటే వాళ్ళ చెల్లె రోడ్డు ఎక్కి తిరిగింది అంటున్నారా? జగన్ జైల్లో ఉన్న వాళ్ళ పార్టీ వ్యవహారం నడిచిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల వారి మీద ఇబ్బంది ఉండదు కదా. అసలు కవితను అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీకి ఏదో నష్టం జరుగుతుందను, కవితను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కవిత విషయంలో పెద్దగా ఏం రియాక్ట్ కావట్లేరు. ఎందుకంటే కవిత అరెస్ట్ జరిగినా కవిత అరెస్ట్ జరగకపోయినా బీఆర్ఎస్ పార్టీలో పెద్దగా వచ్చే తేడా ఏమీ లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అంటే కవిత ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఒక కీ రోల్లో ఎప్పుడు కూడా లేదు. కేసీఆర్ గారు బిడ్డ కాబట్టి ఆమెకు ఎంపీ టికెట్ ఇచ్చినారు, మళ్ళీ ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చినారు, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినారు. కుటుంబ పాలన ఎట్లా అంటారు మీరు? డెఫినెట్ గా అంటాం. కేసీఆర్ గారి కొడుకు ఉన్నాడు కీరోల్లో, కేసీఆర్ గారి అల్లుడు ఉన్నాడు కీరోల్లో, కేసీఆర్ గారికి మందులు ఇచ్చేటటువంటి వాళ్ళు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. అంటే మేము ఒకటే అంటాం, ఇవాళ మీరు టికెట్లు ఇచ్చుకోదలుచుకుంటే పార్టీ కోసం పనిచేసేటటువంటి వాళ్లకు ఇచ్చుకోండి. అంతేగాని మొత్తం కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి అసిస్టెంట్లతో సహా ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి పదవులన్నీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా కుటుంబ పాలన అని మాట్లాడతాం తప్పకుండా. అంటే కవిత విషయంలో పెద్దగా బీఆర్ఎస్ పార్టీకి ఏదో కింద మీద అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. మీరు కేసీఆర్ దగ్గర నుంచి వచ్చింది కదా, కేసీఆర్ అంటే నేను పార్టీలో ఎప్పుడు లేను, బట్ కేసీఆర్ మిమ్మల్ని కూతురుతో సమానంగా చూసుకున్న మీడియా హౌస్ లో నేను కూతురుతో సమానంగా చూసుకున్న రోజు. మరి ఎట్లా ఇప్పుడు అది కుటుంబ పాలన అది విమర్శలు చేస్తున్నారు, అప్పుడు గుర్తుకు రాలేదా మీకు అసలు ఈ క్వశ్చన్కి ఏమన్నా లింక్ ఉందా అండి? నేను టీ న్యూస్ ఆఫీస్లో పనిచేశాను. నన్ను కేసీఆర్ గారు ఎందుకు పిలిచారు? నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఒక మీడియా హౌస్ను పెడుతున్నాము, దాంట్లో మీలాంటి జర్నలిస్టులు పనిచేయటం అవసరము, ఈ రాష్ట్రం కోసము మనం స్వరాష్ట్రం కోసము మీలాంటి వాళ్ళు పనిచేయాలి, ఎట్టి పరిస్థితిలో మీరు రావాలి అని వారు నన్ను ఆహ్వానించారు. నన్నప్పుడు అందరూ వద్దన్నారు. కేసీఆర్ను నమ్మిపోతే నిండా మునగటం తప్ప ఏమీ ఉండదు, అనవసరంగా నీ కెరియర్ ఖరాబ్ అవుతుంది, వెళ్ళొద్దు అని కూడా చాలామంది మీడియా పెద్దలు కూడా చాలామంది అడ్వైజ్ చేశారు. బట్ నేను ఒక విషయం అనుకుంటా, మనం స్వరాష్ట్రం కోసం పనిచేసే అవకాశం మనకు వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు పనిచేద్దాం, తప్పేముంది? మన ప్రాంతం కోసం మనం పనిచేస్తాం కదా. సో మనం ఒక వృత్తిలో ఉన్నప్పుడు అదొక సువర్ణ అవకాశంగా మనం భావించాలి అని చెప్పి నేను పోయి పనిచేశాను. నేను పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను పనిచేసినాను, ఆ సంస్థ పనిచేసింది. దానికి ఆయన కుటుంబానికి మాకేం సంబంధం? సింపుల్. అప్పుడు కూడా ఆయన కుటుంబం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో టీ న్యూస్ ఆఫీస్లో, అప్పుడే నాలాంటి వాళ్ళం ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఎర్లీగా ఆయన పిలిచినప్పుడు ఆయన కుటుంబము మా టీ న్యూస్ ఆఫీస్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలే. వారు ఒక్కరే, కేసీఆర్ గారు ఒక్కరే మానిటర్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్గా మేమందరం ఉండేవాళ్ళం కావచ్చు. కానీ మా టీ న్యూస్ ఆఫీస్లో, నేను అందుకే చెప్తున్నా మీకు, మా టీ న్యూస్ ఆఫీస్కి కేసీఆర్ గారు వారెప్పుడు రాలేదు, వారెప్పుడు రాలేదు. ఎప్పుడైతే సంతోష్ రావు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి, ఎప్పుడైతే కవిత ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గా టీ న్యూస్ ఆఫీస్లో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు, జస్ట్ బికాజ్ ఆఫ్ ఇష్యూ, అంటే కవిత ఇష్యూ వల్లనే నేను పార్టీ ఏమంటారు ఆఫీస్ నుంచి, టీ న్యూస్ ఆఫీస్ నుంచి నేను రిజైన్ చేసి బయటికి రావాల్సి వచ్చింది. ఎస్, 100%. అది దుబాయ్లో బతుకమ్మ పండగకి నన్ను గెస్ట్గా పిలిచారు. చీఫ్ గెస్ట్గా పిలిస్తే నన్ను వెళ్ళొద్దు అని చెప్పారు. చెప్తే నేను అడిగా ఎందుకు వెళ్ళొద్దు, బతుకమ్మ అంటే కవిత ఒకతే ఆడాలి, ఆమె ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటుంది, మళ్ళీ ఇదంతా డిస్టర్బ్ అవుతుంది, మీరు వెళ్ళొద్దు అన్నారు. లేదు, నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, నేను వస్తానని చెప్పాను, వాళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇదంతా డిస్టర్బ్ అయిపోతుంది, నేను రేపు పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళాలి, 4 డేసే నేను లీవ్ పెట్టుకుంది కూడా 4 డేసే, నేను వెళ్ళేసి వస్తాను అని నేను అన్నాను. లేదు, మీరు ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటే మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను అలాంటప్పుడు మీ ఉద్యోగం నాకు అవసరం లేదు అని నేను రాజీనామా చేసి బయటకు వచ్చేసాను. సో అది పరాకాష్ట. అంతకంటే ముందు కూడా ఏమిటి అని అంటే ఇట్లాంటివి దాదాపు ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుంచే జరుగుతూ వస్తున్నాయి. బట్ ఇది ఇంకా పరాకాష్ట. సో స్ట్రైట్గా బతుకమ్మ పండగకి గెస్ట్గా వెళ్ళొద్దన్నారు కాబట్టి నేను రాజీనామా చేసి వచ్చాను. అంటే మనం ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నప్పుడు జనరల్గా మేనేజ్మెంట్ వాళ్ళ పర్మిషన్ అవసరం కదా, అంటే వేరే బయట ప్రోగ్రామ్స్ అదర్ దాన్ మీడియాకి సంబంధించి చేసినప్పుడు కామన్ కదా జనరల్గా.
అంటే ఈ టీవీ స్క్రీన్ లో తప్ప ఇంకా వేరే దగ్గర కనబడొద్దని రిస్ట్రిక్షన్స్ ఎక్కడైనా ఉంటాయా? మాకు లేవు. సో అదే రిస్ట్రిక్షన్ అయితే నేను ఈ టీవీ ఛానల్లో తప్ప వేరే ఛానల్లో కనబడొద్దని జనరల్ గా కోరుకుంటారు మరి నేనేం వేరే ఛానల్లో కనపడలేదే. నేను ఒక తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి దుబాయ్లో ఉన్నటువంటి తెలంగాణ కార్మికులు పెట్టినటువంటి బతుకమ్మ పండక్కి గెస్ట్గా పోతున్నా. అంతకంటే ముందు ఇక్కడ 100 ప్రోగ్రామ్స్కి నేను వెళ్ళినా. అట్లా అనుకుంటే మరి ఒకవేళ మాకు ఆ రిస్ట్రిక్షన్ ఉంటే ఆ రిస్ట్రిక్షన్ నువ్వు వెళ్ళొద్దు అని అంటే జర్నలిస్ట్ యూనియన్లు పెట్టిన కార్యక్రమం నేను జర్నలిస్ట్ యూనియన్లో వన్ ఆఫ్ ది మెంబర్స్. మరి వాటికి పోయేది లేకుండే ఇక్కడ పెట్టినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కదా. మీరేం రూల్ పాస్. అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏంటండి? మన ఆత్మగౌరవమే కదా. ఇక్కడ చాలా బతుకమ్మ ప్రోగ్రామ్స్ నో అదే చెప్తున్నా కదా. అది కవిత మాత్రమే, ఆమెకు పేరు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో తప్ప వేరే ఏం లేదు. నేను అదే చెప్తున్నా. నిజంగా కవిత లేకుంటే బతుకమ్మ ఇంత మొన్న సల్మాన్ ఖాన్ సినిమాలో పాట కూడా పెట్టారు. తను తెలంగాణ జాగృతి కృషి అసలు 1% కూడా లేదంటారా? మీకు విషయం తెలుసా, 50 ఏళ్ల కింద కూడా బతుకమ్మ ఆడుతున్నారు. కానీ బతుకమ్మని ఇప్పుడు బతుకమ్మని ఆంధ్ర వాళ్ళు కూడా ఆడుతున్నారు హైదరాబాద్ లో. చాలా తప్పు. ఆమె కంట్రిబ్యూషన్ లేదంటారా? నేను ఒక విషయం చెప్తా వినండి. మీరు సినిమా గురించి మాట్లాడారు కదా. 50 ఏళ్ల కింద బాలీవుడ్ సినిమా కొత్తగా వచ్చినప్పుడు కూడా బతుకమ్మ పాట పెట్టారు. బాలీవుడ్లో కూడా బతుకమ్మ పాట పెట్టారు. నేనేమంటున్నాను అనంటే ఉద్యమ సమయంలో ఏ అవకాశం